హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన పల్లె గుమగుమ. ఇవాళ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ పుదీనా కొత్తిమీర చట్నీ. ఈ పుదీనా కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. నేనైతే ఒక చిన్న కట్ట పుదీనా, పెద్ద సైజు కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇలా తీసుకున్న పుదీనాని ఆకులు వాటికి గిల్లుకొని ఇలాగ జల్లెబొట్టులోకి వేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న కొత్తిమీరను చివర కాడల వాటికి తీసేసి కట్ చేసుకోవాలి. ఇలా కాడల వాటికి తీసేసి ఈ కొత్తిమీర కట్టను ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని, పుదీనాని ఇలా జల్లెబొట్టులోకి వేసుకొని ఇది 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలాగ వాటర్ అంతా పోయేదాకా ఈ కొత్తిమీర పుదీనాన్ని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు అది ఆరిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని దీనికి 250 గ్రాముల పచ్చిమిర్చి, 4 మీడియం సైజ్ టమాటోలు, 1 స్పూన్ ధనియాలు, 10 నుంచి 15 చెల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇది బాగా హీట్ అయ్యాక దీనిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కొత్తిమీర, పుదీనా ఫ్రై అయ్యాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము తీసుకున్న 250 గ్రాముల పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కాయలుగా వేసుకుంటే కొంచెం అవి పేలుతాయి. ఇలాగా పచ్చిమిర్చి వేగాక దీనిలోకి మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలను కూడా వేసుకోవాలి. ఇలాగా ఇవి వేసుకొని కొంచెం సేపు వేయించుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మనం తీసుకున్న 4 టమాటోల్ని ముక్కలుగా కోసుకొని ఇలా వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గాక దీనిలోకి మనం తీసుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు, చింతపండు మగ్గాక దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలాగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాక దీన్ని మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిలోకి మళ్ళీ టమాటోస్ని యాడ్ చేసి దీన్ని మరి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా టమాటో, పచ్చిమిర్చిని పేస్ట్ పట్టాక మనము వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని పేస్ట్ పట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మన పచ్చడి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి పోపు కోసం మనము ఒక కడాయి తీసుకొని దీనిలోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకి తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు గింజల్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఒక 2 ఎండుమిర్చిని ఇలాగా తుంపి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న మన పచ్చడిని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా తీసుకున్న పచ్చడి మొత్తాన్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చడి మొత్తాన్ని ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాక దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు
అంతే లో ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల మనకి పచ్చడి టేస్ట్ వస్తుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ పుదీనా కొత్తిమీర పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.